అందరికీ నమస్కారం. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 46వ భాగంలో విశ్వాసరావు నానాజీ పూనా వెళ్లడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీ పూనాకు బయలుదేరడం గురించి తెలుసుకుందాం. విశ్వాసరావు నానాజీ పూనా నుంచి రాజ్గఢ్ కోటకు వస్తాడు. శివాజీ తన ముఖ్య అనుచరులతో సమావేశం అవుతాడు. నానాజీ పూనాలో తాను తెలుసుకున్న విషయాలన్నింటినీ వారికి వివరిస్తాడు. పూనా నగరం మొఘలు సైన్యంతో నిండిపోయింది. జస్వంత్ సింగ్ 10,000 మంది రాజపుత్ర సైన్యంతో వచ్చి ఉన్నాడు. జస్వంత్ సింగ్ సింహగఢ్ వెళ్లే దారి పక్కనే ప్రత్యేకమైన శిబిరంలో బస చేసి ఉన్నాడు. ప్రస్తుతం రంజాన్ నెల జరుగుతోంది. మహమ్మదీయులంతా పగలు ఉపవాసాలతో ప్రార్థనలతో ఉంటున్నారు. ఈ ముసురుకు బయటకు రాకుండా దక్కన్ వాతావరణాన్ని తెగ తిట్టుకుంటూ ఎక్కువ భాగం గుడారాలలోనే ఉంటున్నారు. చీకటి పడగానే మాంసాహారానికి అరువులు చేస్తున్నారు. చాలా మంది చాటుగా మద్యం సేవిస్తూ వినోదాలతో పొద్దుపుచ్చుతున్నారు. వారు కాక ఈ 3 సంవత్సరాలలో పూనా నివాసులు కొందరు మొఘల్ ఫౌజులో చేరారు. వారిలో బలేరావు అనేవాడితో పరిచయం కలిగించుకున్నాను. ఇక షాయిస్తాఖాన్ తన జనానాతో రంగమహల్లో బస చేసి ఉన్నాడు అని నానాజీ తెలియజేస్తాడు. దక్షిణ కొంకణం అంతా మన స్వాధీనంలో ఉంది. బీజాపూర్ సుల్తాన్తో పోరు ప్రస్తుతానికి నిలిచిపోయింది. ఒక్క షాయిస్తాఖాన్ మాత్రమే మనకు పక్కలో బల్లెమై కూర్చుని ఉన్నాడని శివాజీ అనుచరులతో అంటాడు. శివాజీ మాటలకు మంత్రులు, సర్దార్లు తలూపుతారు. చాకన్ కోట కోల్పోయిన దగ్గర నుండి నేటి వరకు మన స్వరాజ్య సైనికులు విశ్రాంతి అన్నమాట ఎరగకుండా రాత్రింబవళ్లు పోరాడుతూనే ఉన్నారు. కానీ మిడతల దండులా తరలివస్తున్న మొఘలులను ఆపడం సాధ్యం కావడం లేదు అని మోరోపంత్ పింగలే నిట్టూరుస్తాడు. జస్వంత్ సింగ్ 10,000 సైన్యంతో వచ్చి కలిశాడని నానాజీ చెప్తున్నాడు. సాటి హిందూ అనే ఆలోచన కూడా లేకపోయిందని కన్హోజీ బాపూజీ ఆవేదనతో అంటాడు. రసపుత్రులు ఇప్పుడు మొఘలాయులకు బానిసలుగా మారిపోయారని తానాజీ అంటాడు. అంత మాట అనకు తానా, రసపుత్ర శౌర్యం ఇంకా చావలేదు. ప్రస్తుతం వాళ్లంతా నిరువు కప్పిన నిప్పులా ఉన్నారు. మళ్లీ వాళ్లంతా ప్రజ్వలించే కాలం తప్పకుండా వస్తుందని శివాజీ అంటాడు. రసపుత్రుల సంగతి అలా ఉంచండి. వర్షాకాలం పోయాక షాయిస్తాఖాన్ మిగిలిన కోటల మీద విరుచుకుపడడం ఖాయం. మనం ఏం చేసినా వర్షాకాలంలోనే చేయాలని యశాజీ కంక్ అంటాడు. ఏం చేయగలం? ఆ సేతు హిమాచలం వారికి పాదాక్రాంతం అవుతుంది. వారిని ముఖాముఖి ఎదుర్కొని నిలువరించడం చాలా కష్టం. మరేదైనా ఉపాయం చూడాలి అని మోరోపంత్ అంటాడు. మీరు పలికింది ముమ్మాటికి నిజం. ముఖాముఖి యుద్ధాలు మొఘలాయుల ఎడ ఫలించవు. పూనాలో ప్రవేశించి షాయిస్తాఖాన్ను చావు దెబ్బతీయడం మినహా వేరే ఉపాయం కనిపించడం లేదు అని శివాజీ నిబ్బరంగా పలుకుతాడు. శివాజీ సాహస వాక్కులకు ఉలిక్కిపడి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. మహారాష్ట్ర వీరుడు శివాజీ స్వయంగా పూనాలోని రంగమహల్కి వెళ్లడం, షాయిస్తాఖాన్ను సంహరించి రావడం ఎంత అపాయకరమైన సాహసం. చుట్టూ 1,00,000 మంది పైన సైనికుల మహాసాగరమే ఉంది. విఖ్యాత వీరుడైన జస్వంత్ సింగ్ అనే రాజపుత్ర సర్దారు ఆ సమీపంలోనే తన సైన్యంతో సింహగఢ్ కోటకు వెళ్లే దారిలో విడిది చేసి ఉన్నాడు. అంతటి భయంకరమైన పాము చుట్టల వంటి పహరాలోకి ప్రవేశించడం అసంభవం. రంగమహల్ కూడా అభేద్యమైనది. శివాజీ గురువైన దాదోజీ కొండదేవు పర్యవేక్షణలో చాలా పటిష్టంగా నిర్మించబడింది. ఇదంతా తెలిసిన శివాజీ అనుచరులు, ప్రభు, చూస్తూ చూస్తూ సింహం గుహలోకి చొరబడతారా? అది ఆత్మహత్య సదృశ్యం కాదా అంటారు. క్షాత్ర ధర్మం అవలంబించాక
చావు బతుకులు ఎప్పుడూ కత్తి మొన మీదనే ఉంటాయి. రంగంలోకి ప్రవేశించాక వెనక చూపులు పక్క చూపులు పనికిరావు. విజయమో వీర స్వర్గమో ఇదే మన లక్ష్యం. వేల కొలది స్వరాజ్య యోధులను మొగలాయులకు బలిపెట్టే కన్నా నేరుగా పొనాలోకి ప్రవేశించి షాయిస్తా ఖాన్ను హతమార్చడం మేలు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోయినా పర్వాలేదని శివాజీ వారితో అంటాడు. అనుచరుల యొక్క ఆవేదనను గమనించిన శివాజీ, కంగారు పడకండి, భవానీ మాత కరుణ ఉన్నంత వరకు మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అన్ని జాగ్రత్తలతోనే మనం పూనాలో ప్రవేశిద్దామని శివాజీ వారికి ధైర్యం చెప్తాడు. శివాజీ మాటలతో సర్దార్ల హృదయాలు కొంతవరకు శాంతిస్తాయి. రంగమహల్ మీద దాడి చేసే విషయమై జాగ్రత్తగా చర్చించబడింది. శివాజీ తన ముఖ్య అనుచరులు సైనికులతో కలిసి పూనాకు సమీపంలో ఉన్న సింహగఢ్ కోటకు చేరుకుంటాడు. పథకం తయారైంది. షాయిస్తా ఖాన్ను చంపుటకు ముహూర్తం కూడా నిశ్చయమైంది. చైత్ర శుద్ధ అష్టమి అంటే 1663వ సంవత్సరం ఏప్రిల్ 6వ తేదీ అర్ధరాత్రి. తెల్లవారితే శ్రీరామ నవమి. ప్రతి ఒక్కరికి వారి వారి బాధ్యతలు అప్పగించబడ్డాయి. ఆ రోజు సాయంత్రం శివాజీతో పాటు నేతాజీ, మోరోపంత్ మొదలగు వారు వెంటరాగా 2000 మంది సైన్యంతో సింహగఢ్ కోట నుంచి బయటకు వస్తాడు. పూనాకు 1 మైలు దూరం వరకు వచ్చి శివాజీ మైదానంలో ఆగిపోతాడు. అది అర్ధరాత్రి పైన అష్టమి చంద్రుడు దరహాసం చేస్తున్నాడు. శివాజీ ఈ సమయాన్ని ఎంచుకోవడంలో కూడా విశేషం ఉంది. రంజాన్ మాసం మహమ్మదీయులకు పవిత్రమైన ఉపవాసాల పండుగ. పగలల్లా ఉపవాసం చేసి రాత్రి వేళ కడుపు నిండా తినడం ఫలితంగా గాఢమైన సుఖనిద్ర. ఇదే కాక రంజాన్ మాసపు 6వ రోజును ఎన్నుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అది ఔరంగజేబు సింహాసనం ఎక్కిన నాటి వార్షికోత్సవం కూడా. పెద్ద కోలాహలం. పూనాలోని మొఘల్ శిబిరంలో అహోరాత్రులు 10-20 సార్లు నగారాలు, బాకాలు మొదలైన వాయిద్యాల ఘోష. ఔరంగజేబుకు మహారాష్ట్ర నుంచి షాయిస్తా ఖాన్ ద్వారా ఎన్ని అమూల్యమైన కానుకలు వెళ్లి ఉంటాయో. 2000 మంది సైనికులలో 400 మందిని తన వెంట తీసుకుపోవడానికి వేరుగా ఉంచి మిగిలిన వారిని 2 భాగాలుగా చేసి మోరోపంత్ పింగళే, నేతాజీ ఫాల్కర్ల నాయకత్వంలో ఉంచుతాడు. పథకాన్ని అనుసరించి వారిద్దరూ మైదానంలోనే ఆగిపోతారు. వేరువేరు అర్థాలను సూచించు సంకేతాలను తెలియజేయటకై దారుల్లో కూడా ఎక్కడికక్కడ నగారాలు, డోలు వాయిద్యాలు, బాకాలు పట్టుకున్న మావళేలు నిలబడ్డారు. సర్దారావు జేదే మహారాజు అశ్వానికి జీను కళ్ళెం తగిలించి సిద్ధం చేస్తాడు. షాయిస్తా ఖాన్ను సంహరించి రాగానే ప్రత్యేక ప్రదేశంలో ఉంచిన ఈ గుర్రాన్ని ఎక్కి శివాజీ సింహగఢ్ వైపు వెళ్లాలి. రంగమహల్లో పని అయిపోగానే మహారాజుతో పాటు ఇతరులు సింహగఢ్ వైపు తప్పించుకుపోయే ఏర్పాట్లు అన్నీ పూర్తయినవి. ప్రతి ఒక్కరికి స్పష్టమైన నిశ్చితమైన పని అప్పగించబడింది. ఏ ఒక్కరు కాస్త తప్పిదం చేసినా అంతా నాశనమే. అందులో కూడా బాబాజీ, చిమనాజీ దేశపాండేలు అనేటువంటి 2 సోదరులపై ముఖ్య బాధ్యతను ఉంచారు. వీరిద్దరూ శివాజీ బాల్యమిత్రులే. చిన్నప్పటి నుంచి పూణే వీధుల్లో ఆటలాడుతూ పెరిగి పెద్దయిన వాళ్లే. ప్రత్యేకించి రంగమహల్లోని ప్రతి అంగుళం వారికి క్షుణ్ణంగా తెలుసు కనుక శివాజీ తన వెంట చిమనాజీని మరి 200 మంది సైనికులను తీసుకుని మిగిలిన 200 మందిని బాబాజీకి అప్పగిస్తాడు. మైదానం నుండి ఆ 2 దళాలు పూనాకు బయలుదేరుతాయి. అప్పటికి మధ్యరాత్రి గడిచింది. రక్షకులు మాత్రమే మేలుకొని తమ పనులలో నిమగ్నులై ఉన్నారు. అక్కడ గస్తీని గమనిస్తూ వారి మధ్య నుండి ఊరిలోకి ప్రవేశిస్తారు. తీరికగా నడుస్తూ వస్తున్న వాళ్లను గస్తీ వాళ్లు చూసి, ఆగండి, ఎవరు మీరు అని ప్రశ్నిస్తారు. మేము సైన్యంలో ఒక దళం వాళ్ళం, గస్తీ కాయడానికి ఊరు బయటకు వెళ్లాం, మా డేరాకు తిరిగి వస్తున్నామంటారు. వాళ్ల హావభావాలు, మాటలు చాలా సహజంగా ఉంటాయి.
అందువల్ల ఎలాంటి సందేహము కలుగలేదు. షాయిస్తా ఖాన్ సైన్యంలో చాలా మంది మరాఠా సైనికులు ఉన్నారు. వాళ్ళందరూ గస్తీ పని మీద వస్తూ పోతూ ఉండడం మామూలే. అంతా మొఘల్ సైనికులే. ఎవరిని ఎవరు గుర్తుపట్టేవారు లేరు. బాబాజీ దళం, చిమనాజీ దళం ఎవరికి వారు సంబంధం లేనట్లుగా వెళ్లసాగారు. బాబాజీ దళం నిరాటంకంగా పూణే పొలిమేర దాటి లోపలికి వెళ్ళింది. తరువాత అదేవిధంగా చిమనాజీ దళం కూడా వెళ్ళింది. ఇందులో స్వయంగా శివాజీ ఉంటాడు. అన్ని వీధుల్లోనూ పహరా వాళ్ళ ఇలా సమాధానాలు చెప్పుకుంటూ ఒళ్లంతా కళ్ళు చేసుకొని చుట్టూ చూసుకుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ వాళ్ళు ఎట్టకేలకు రంగమహల్ సమీపానికి వస్తారు. తరువాతి భాగంలో షాయిస్తా ఖాన్ మీద దాడి చేయడం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తూ కామెంట్ చేయండి. మీ బంధుమిత్రుల చేత సబ్స్క్రైబ్ చేయించండి.